హాయ్ ఫ్రెండ్స్, ఇవాళ మా బాబు స్కూల్లో పేరెంట్ టీచర్ మీటింగ్ ఉంది ఎర్లీ మార్నింగ్. ఇప్పుడు టైం అయితే 6:30 అవుతుంది. 8 o'clock మీటింగ్. సో నేనైతే ఈ డ్రెస్ వేసేసుకున్నాను, ఇలా రెడీ అయిపోయాను. నాకు ఈ డ్రెస్ చాలా ఇష్టం అనమాట. అంటే ప్రొఫెషనల్గా వేసుకోవచ్చు, మీటింగ్స్కి వేసుకోవచ్చు, పార్టీ వేర్కి వేసుకోవచ్చు, దేనికైనా వేసుకోవచ్చు అనిపించేలా ఉంటుంది. ఇది లాంగ్ డ్రెస్. సో నేనైతే డ్రెస్ వేసేసుకున్నాను. ఇప్పుడు రెడీ అయిపోదాం. నేను ఆల్రెడీ ప్రీ మేకప్ రొటీన్ చేసేసుకున్నాను. లైక్ మాయిశ్చరైజర్, సన్ స్క్రీన్ అయితే రాసేసుకున్నాను. అవన్నీ అయిపోయాక ఇప్పుడైతే ఫౌండేషన్ రాస్తున్నాను. కొంచెం లైట్గా ఉండేలాగా రాస్తున్నాను. అండ్ ఇప్పుడు కొంచెం పౌడర్ లాగా వేసుకుంటున్నాను. అంటే స్కూల్కి కదా, అంత హెవీ మేకప్ వేస్తే బాగోదు. సో లైట్గానే రాసుకుంటున్నాను. తర్వాత ఈ సెఫోరాలో ఒక బ్లష్ తీసుకున్నాను. అసలు అది బ్లష్ ఎలా ఉంటుందంటే అసలు వేసామా అసలు అన్న తెలియకుండా ఉంటుంది. నాకు చాలా నచ్చిందనమాట. తర్వాత ఇది వచ్చేసి 3 స్టెప్ అనమాట. అదేంటంటే అందులోనే ఐ మేకప్, లైట్గా షైనీ థింగ్, హైలైటర్స్ అన్నీ ఉంటాయి, బ్లష్ కూడా ఉంటుంది. ఐకి అయితే లైట్గా హైలైటర్ అయితే వేసేసాను. అండ్ ఇప్పుడైతే ఐలైనర్ వేస్తున్నాను. మనం మొహాన్ని మొత్తానికి ఏం వేసుకున్నా వేసుకోకపోయినా ఐలైనర్, కాజల్, కాటిక నాకు సెట్ అవుతుంది. కాటిక కొంతమంది సెట్ అవుతుంది. ఐలైనర్, మస్కారా, మంచిగా ఐబ్రోస్ అదంతా షేప్ చేసుకుంటే చాలా బాగా కనిపిస్తాం అనేది నా ఒపీనియన్. పర్టికులర్గా అంత మేకప్, నాకైతే మేకప్ ఎక్కువేం రాదు. నా వరకు నేను ప్రజెంటబుల్గా నేను మేకప్ వేసుకోగలను. అంత సూపర్గా ఏం రాదు నాకు. ఇప్పుడైతే లిప్ లైనర్ ఒకటి, ఈ షేడ్ అయితే నేను ఈ డ్రెస్కి సెట్ అయ్యేలాగా చూస్ చేసుకున్నాను. సో స్కూల్కి వెళ్తున్నాము, బాబు పేరెంట్ టీచర్ మీటింగ్ కాబట్టి అంత హడావిడి లేకుండా సింపుల్గా ఆ డ్రెస్కి తగ్గట్టు ఉండేలాగా వేద్దామని డిసైడ్ అయ్యి ఇలా వేసుకున్నాను. ఆ ఇయర్ రింగ్స్ చాలా క్యూట్గా అనిపించింది, డ్రెస్కి సెట్ అవుతాయి అనిపించింది. సో ఫైనల్గా అయితే నా లుక్ అయితే ఇలా అనిపించింది. ఇంకా నేను కూడా మా బాబుని రెడీ చేసేసి ఇంకా అందరం కలిసి పేరెంట్ టీచర్ మీటింగ్కి అయితే వెళ్ళిపోయాం.